ధునోతు ధ్వాంతం నః ధునోతు ధ్వాంతం నః ధునోతు ధ్వాంతం నః తులితదళితేందీవరవనం దులితదళితేందీవరవనం తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం చికురనికురుంభం చికురనికురుంభం తవ శివే తవ శివే తవ శివే యదీయం సౌరభ్యం యదీయం సౌరభ్యం యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం 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 సుమనసః 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 వసంత్యస్మిన్ మన్యే వసంత్యస్మిన్ మన్యే వసంత్యస్మిన్ మన్యే బలమథన వలమథన వలమథన వాటీ విటపినాం వాటీ విటపినాం వాటీ విటపినాం. ఉత్తమం అని జై శ్రీరామ్ గురుజీ. నేను పలికించిన ఇప్పుడు ఈ నలుగురిలో కూడా ఇద్దరు నేను చివరి పంక్తిలో బలమథన అంటున్నాను, వాళ్ళేమో వలమథన అంటున్నారు. బా స్థానంలో వా చెప్తున్నారు. అయితే వభయోరభేద అని వకారము బకారము రెండిట్లో ఏది ఉన్నా కూడా సరైనదే, దాంట్లో తప్పు పడడానికి లేదు. అందుకని నేను బలమథన అంటే వాళ్ళు వలమథన అని పలికినా కూడా తప్పుగా నేను హెచ్చరించలేదు వాళ్ళకి. బృందావనము వృందావనము అనొచ్చు, రెండు అనొచ్చు. వైద్యనాథ్ వైద్యనాథ్ అని అనొచ్చు. ఈ విధంగా ఇక్కడ బలమథన వలమథన భేదం లేదమ్మా, అందుకనే చెప్పలేదు నేను ఆ విషయం. శంకరాచార్య స్వామి వారు 41వ శ్లోకంలో మనకి 42వ శ్లోకంలో అమ్మవారి యొక్క కిరీటం గురించి వర్ణించారు. నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో కిరీటము దాటి కొంచెం కిందికి వస్తే మనకు ఏమి అక్కడ ఉంటాయో అది వర్ణిస్తున్నాడు. ఇప్పుడు కిరీటం దాటి కిందికి వస్తే అక్కడ అమ్మవారి యొక్క శిరోజాలు ఉంటాయి. తలపై ఉండేటువంటి జడ వెంట్రుకలు, ఆ కేశపాశాన్ని శంకరాచార్య స్వామి వారు ఎంత భక్తి ప్రపత్తులతో ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి. హే శివే, శివుని యొక్క పత్ని అయినటువంటి ఓ అమ్మ, ఓ పార్వతీదేవి, యదీయం సహజం సౌరభ్యం, నీ కేశములకు సంబంధించినటువంటి సహజమైన పరిమళాన్ని, సుగంధాన్ని ఉపలబ్ధుం పొందడానికి బలమథన వాటి విటపినాం. బలమథన బలాసురుడు అనే రాక్షసుని సంహరించినటువంటి ఇంద్రుని యొక్క
బలమధునుడు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క వాటి విటపినాం, ఉద్యానవనంలో ఉండేటువంటి వృక్షముల యొక్క సుమనసహ పుష్పములు. పుష్పములు అస్మిన్ వసంతి, వసంతి అస్మిన్ మన్యే అన్నాడే అక్కడ. అస్మిన్ వసంతి, నీ జడకొప్పులో నివసిస్తూ ఉన్నాయి. తులిత అని నేను మన్యే భావిస్తున్నాను. తులిత దళితేందీవరవనం. తులిత పోల్చబడిన, పోలికగా తీసుకోదగిన, దళిత వికసించిన ఇందీవరవనం, నల్లని కలువలు ఉన్నటువంటి ఆ కలువల వనము. ఘనస్నిగ్ధం, బాగా దట్టమైనటువంటి, చిక్కనైనటువంటి, శ్లక్ష్ణం మృదువైనటువంటి తవ నీ యొక్క చికుర నికురుంబం. చికుర కేశముల యొక్క నికురుంబం సమూహము, నీ కేశముల సమూహము. నహ మా యొక్క ధ్వాంతం అజ్ఞానమును, చీకటిని, ధునోతు పారద్రోలునుగాక, పోగొట్టునుగాక. చూడండి ఎలా చెప్తున్నారు. అమ్మా, నీకున్నటువంటి నల్లని ఆ కురులు ఏవైతే ఉన్నాయో, ఆ కేశపాశం ఏదైతే ఉందో, ఆ కేశపాశము, నల్లని ఆ కేశపాశము మాలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టునుగాక. చాలా చక్కటి వర్ణన చేస్తూ ఉన్నాడు ఇందులో. ఆ కేశపాశములు ఎలా ఉన్నాయమ్మా? నల్లని కలువల వనముతో సమానంగా ఉన్నాయి. నల్లని కలువల వనాన్ని మనం చూస్తే ఆ నల్లగా కనిపిస్తూ ఉంటాయి, అందంగా ఎంత చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఆ కలువలు నల్లగా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, మంచి పరిమళం కలిగి ఉంటాయి. ఈ 3 లక్షణాలు అమ్మవారి కేశపాశంలో ఉన్నాయి. చక్కగా మృదువుగా ఉన్నాయి, మంచి పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయి, నల్లటి నలుపులో ఉన్నాయి. మరి ఇంకా ఎలా ఉన్నాయి అమ్మవారి కేశపాశం? ఘన స్నిగ్ధం, మేఘములాగా దట్టమైనటువంటి మేఘం, నీళ్లతో నిండుగా నిండినటువంటి మేఘం ఎలాగైతే నల్లగా ఉంటుందో ఆ విధంగా నీటితో నిండిన నల్లని మేఘంలాగా నలుపుగా ఉన్నాయి. శ్లక్ష్ణం, బాగా నున్నగా ఉన్నాయి, గరుకు గరుకుగా అట్లా కాకుండా మెత్తగా మృదువుగా ఉన్నాయి. ఏమిటిదంతా? చికుర నికురుంబం. ఓ అమ్మ, నీ యొక్క కేశపాశము ఇలా ఉన్నది. అలా ఉన్న కేశపాశము మా యొక్క ధ్వాంతం. ధ్వాంతం అంటే చీకటి. చీకటి అంటే ఏం చీకటి? మాలో ఉన్న చీకటిని పోగొట్టునుగాక. నహధ్వాంతం, మా యొక్క చీకటిని. మా చీకటి అంటే మాలో ఉన్నటువంటి అజ్ఞానమును. అజ్ఞానమును ఎప్పుడు మనము చీకటితో పోలుస్తాము, విజ్ఞానాన్ని ఎప్పుడు వెలుతురుతో పోలుస్తాము. కాబట్టి నీ ప్రకాశాన్ని మాకు అందించవమ్మా అంటే నీ విజ్ఞానాన్ని మాకు అందించవు అని అర్థం. మా చీకటిని నువ్వు పోగొట్టవమ్మా అంటే మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నువ్వు తొలగించవమ్మా అని అర్థం. చూడండి, యదీయం సౌరభ్యం. చూడండి, ఇక్కడ ఇంద్రుని యొక్క ఉద్యానవనం,
ఇంద్రుని యొక్క ఉద్యానవనం ఏమిటి? అది నందనవనం. ఆ నందనవనంలో ఉన్నటువంటి వృక్షాలు, కల్పవృక్షాలు, పారిజాత వృక్షాలు లాంటి అమూల్యమైనటువంటి అమృత మథనంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి అతి శ్రేష్టమైన దివ్యమైన వృక్షాలు. ఆ వృక్షాలకు పూసినటువంటి పువ్వులు అమ్మవారి కొప్పులో ఉన్నాయట. ఎందుకున్నాయి అనంటే, దేవతలందరూ అక్కడున్నటువంటి పూలు తీసుకొని వచ్చి ఇంద్రాది దేవతలు అమ్మవారిని అర్చించారు కాబట్టి ఆ పూలు అమ్మవారి కొప్పులో ఉన్నాయి. కానీ కవి ఏమంటున్నాడంటే, బలమథన వాటి విటపినాం సుమనసః. బలుడు అనేటువంటి రాక్షసుని సంహరించిన వాడైన బలుడు అనేటువంటి రాక్షసుడు ఎవరంటే, బలిచక్రవర్తి యొక్క సేనాధిపతి. బలిచక్రవర్తి యొక్క సేనాధిపతి బలాసురుడు. బలిచక్రవర్తితో జరిగినటువంటి యుద్ధంలో ఈ బలాసురుణ్ణి సంహరించాడు ఇంద్రుడు. కాబట్టి అతడు బలమథనుడు అయ్యాడు. ఆ బలుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆ ఇంద్రుని యొక్క ఉద్యానవనంలో ఉండే ఆ చెట్ల యొక్క పుష్పాలు ఎందుకు ఇక్కడికి వచ్చాయి అని అంటే, అమ్మవారి యొక్క కేశములు సహజంగానే సుగంధంతో ఉంటాయి. యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం. నీ కేశములకు ఉండేటువంటి సహజమైన పరిమళాన్ని పొందడం కోసం పుష్పాలు వచ్చాయి. దేవతావనములో ఉండేటువంటి అత్యంత పరిమళాలను వెదజల్లేటువంటి ఆ పుష్పాలు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అని అంటే, అమ్మవారి కేశపాశాలకి, అంటే ఆడవాళ్ళు కొప్పున పూలు పెట్టుకుంటారు. ఆ పూలు వాళ్ళ యొక్క సౌభాగ్యానికి ప్రతీక. అవి పెట్టుకోవడం వల్ల సుగంధాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అటువంటి స్త్రీలు ఇంట్లో తిరుగుతూ ఉంటే సుగంధం ఇల్లంతా వ్యాపించి ఇల్లంతా మహాలక్ష్మి కళ అనేది వెళ్ళి విరుస్తూ ఉంటుంది. ఒక మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతున్నట్టే ఆడవాళ్ళు పూలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే. అయితే ఇక్కడేం చెప్తున్నాడు కవి, అమ్మవారి యొక్క కురులు సహజంగానే పరిమళంతో ఉంటాయి. కాబట్టి పరిమళం కోసం ఇంకా వేరే పూలు తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ పూలు అమ్మవారి కేశపాశాల యొక్క పరిమళాన్ని తాము పొందడం కోసం ఇక్కడికి వచ్చాయి. సహజమైన అమ్మవారి కేశపాశాల సుగంధాన్ని పొందటం కోసం నందనవనంలో వృక్షాల నుండి వచ్చినటువంటి పూలు అమ్మవారి కొప్పులో వసంతి నివసిస్తున్నాయి. ఎంత అందమైనటువంటి ఊహ చేశారో మన జగద్గురువులు, చాలా చక్కగా ఇక్కడ వర్ణించారు. మరి అటువంటి అమ్మవారి నల్లనైనటువంటి ఆ కేశపాశం మనలో ఉన్నటువంటి ఆ నల్లనైనటువంటి అజ్ఞానం అనే చీకటి ఏదైతే ఉందో దాన్ని పారద్రోలును కాక. అదేంటండి, ఆ కురులే నల్లగా ఉంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎలా పోగొడతాయి అని అంటే, మనలాంటి వారి అజ్ఞానం అంతా అక్కడ ఉంది కాబట్టి అది నల్లగా ఉంది కాబట్టి ఆ నల్లగా ఉన్నటువంటి నలుపు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే నలుపుని ఆకర్షిస్తుంది. కనుక ఈ ఆకర్షణ వల్ల ఆ నలుపు ఈ నలుపును లాక్కెళ్ళిపోతుంది అని ఒక ఊహ చేశారు ఇక్కడ శంకరాచార్య స్వామి వారు. అందుకనే ఆ విధంగా వర్ణించారు ఇక్కడ. అలాంటి కేశపాశాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం యొక్క నల్లదనాన్ని ఆ నల్లని కేశాలు పోగొడతాయి అని చాలా చక్కటి వర్ణన ఇక్కడ చేశారు. ఈ శ్లోకాన్ని మనం 40 రోజులు ప్రతిరోజు 3000 సార్లు పారాయణ చేయాలి. అలా పారాయణ చేయడం వల్ల సకల జన వశీకరణ జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అందరినీ మనము
వశం చేసుకునేటువంటి శక్తి మనలోకి వస్తుంది, అటువంటి ఆకర్షణ మనలోకి వస్తుంది. అమ్మవారు మనకి అటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు. ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేస్తున్నటువంటి ఆ 40 రోజుల సమయంలో అమ్మవారికి తేనె నైవేద్యంగా పెట్టాలి అని అన్నారు. లక్ష్మీ శతనామ స్తోత్రంలో కూడా రాజవస్యకరం దివ్యం గుహ్యాద్గుహ్యతరం పరం రాజవస్యకరం అని చెప్పారు. అంటే మహారాజును కూడా మన వశం చేసుకోవచ్చు ఈ స్తోత్రాన్ని చదవడం ద్వారా అని అంటే మనం రాజుగారి దగ్గర మనకు ఏదైనా పనుండి మనం వెళ్ళామని అంటే రాజుగారు మనం చెప్పేది తప్పకుండా విని మన అభిప్రాయానుసారం రాజుగారు అయ్యా అట్టాగే తప్పకుండా అట్టాగే చేద్దాం అని అంటారు అని అర్థం. అంతేగాని రాజుగారు మనం చెప్పినట్లు పరిపాలన చేస్తారు, మనం కూర్చో అంటే కూర్చుంటారు, లే అంటే లేస్తారని అర్థం కాదు. అలా మనకు ఏదైనా అవసరం ఉండి మహారాజు దగ్గరికి వెళితే ఆ మహారాజు గారు మనకు అనుకూలంగా ఆ పనిని చేసి పెడతారు. అలాంటి ఆకర్షణ మనలో ఒకటి ఏర్పడుతుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ సకల జన వశీకరణ మనలో ఏర్పడుతుంది అని అంటే ఏ వ్యక్తితో మనకు ఏ పని ఏ సందర్భంలో మనం చేయించుకుంటామో ఆ సందర్భంలో మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగేలా, అందరూ మన మాట వినేలా ఒక వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి అనుగ్రహం మనకు అమ్మవారి ద్వారా కలుగుతుంది అని అర్థం అండి. అటువంటి శ్లోకరత్నం ఇది. ధునోతు ధ్వాంతం నః తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధం శ్లక్ష్ణం చికురనికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధుం సుమనసః వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటీ విటపినాం. శ్రీమాత్రే నమః.